ప్రపంచంలో ఇజ్రాయెల్ శత్రువు ఎక్కడున్నా లేపేసేటటువంటి తత్వం ఇజ్రాయెల్. హమాస్ మీద కసితో చేసిన దాడి గాజా మొత్తాన్ని బూడిద చేసి వదిలిపెట్టింది. గాజాలోని మూడొంతుల ప్రాంతం సర్వనాశనమైంది. పాలస్తీనా ఎప్పుడు కోలుకుంటుందో కూడా తెలియని స్థాయికి వెళ్ళింది. ఇప్పుడు కూడా అకస్మాత్తుగా దాడులు చేస్తూనే ఉంది. ఆ శాంతి ఒప్పందాన్ని పక్కన పెట్టి మరొక వైపున లెబనాన్లో ఉండే హిజ్బుల్లా మీదన దారుణమైనటువంటి దాడులే చేస్తుంది. లేటెస్ట్గా చూస్తే ఎయిర్ స్ట్రైక్ బీరూట్లోని సదరన్ సబర్బ్స్లో చేసింది. మొన్న 23 చేసిందట. ఇప్పుడు బయటకు వచ్చింది ఆ హిజ్బుల్లా కమాండర్ హెతమ్ అలీ తబతబాయ్ హైతమ్ అలీ తబతాబాయ్ అనేటటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి హిజ్బుల్లా కమాండర్ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ అటాక్లో ఎయిర్ అటాక్స్లో ప్రాణాలు కోల్పోయాడు. ఇతను చీఫ్ ఆఫ్ స్టాఫ్ అట. అంటే హిజ్బుల్లా యొక్క సైనిక చీఫ్ని ఈ ఎయిర్ స్ట్రైక్స్లో లేపేసింది. వాస్తవంగా హిజ్బుల్లాకి నెంబర్ 2 లీడర్. ఇది ఒక పెద్ద దెబ్బ హిజ్బుల్లాకి. ఇజ్రాయెల్ కెరీర్లో ఇది ఇంకొక సక్సెస్ అన్నమాట.